ఒంగోలులో రేషన్ సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్. బొంగోలు రంగనాయుడు చెరువు వాకింగ్ ట్రాక్ వద్ద శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. సంతనూతలపాడులో పౌర సరఫరాల శాఖ రేషన్ షాపులను ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. బంధుమిత్రుల మధ్య అట్టహాసంగా ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు కుమారుని జన్మదిన వేడుకలు. వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో సంతనూతలపాడులో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు. రేషన్ షాపుల ద్వారా వచ్చే నెల నుంచి రాగులు, జొన్నలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఒంగోలులోని పలు రేషన్ షాపులలో రేషన్ పంపిణీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ షాపులలో సౌకర్యాలను కూడా పరిశీలించారు. రేషన్ కార్డుదారులతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు ఈ నెల నుంచి రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. గతంలో ఉన్న వాహనాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేపట్టామన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం వీటిని మినీ మార్టులుగా మారిస్తే అన్ని నిత్యావసర సరుకులు కూడా అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు 1 జూన్ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఎఫ్పీ షాప్లోనే ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ప్రతి నెల మనం చేస్తున్నామో అక్కడి నుంచి జరుగుతున్నది. ఎందుకంటే ఈ ఎండియూస్ పెట్టిన తర్వాత పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు స్ట్రీట్ దగ్గర ఎక్కడో చోట బండి పెట్టేసి అక్కడే లైన్స్ పెట్టడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇప్పుడు ఎఫ్పీ షాప్ దగ్గర 15 days ఫస్ట్ ఆఫ్ ద మంత్ నుంచి 15th ఆఫ్ ద మంత్ వరకు ఎప్పుడైనా ఆ షాప్ దగ్గర వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైతే 65 years ప్లస్ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు కూడా హౌస్ టు హౌస్లో అక్కడ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ పాత సిస్టమ్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఖచ్చితంగా ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ అది వాళ్ళకి అభివృద్ధి పెరుగుతున్నది. ఇది కాకుండా రాబోయే సమయంలో మినీ మార్ట్స్గా ఒకవేళ ఏమైనా ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మినీ మార్ట్స్గా కూడా మనం మార్చవచ్చు. థ్యాంక్ యూ. బియ్యం షుగర్ కాకుండా రాగి, జొన్న కూడా ఇవ్వబోతున్నాం. అది నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెడతాం. అది కూడా ఒంగోలులోని స్థానిక రంగనాయుడు చెరువు వాకింగ్ ట్రాక్ మీద శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఎముకలు, కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ చాపల వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరం నందు ప్రముఖ మెదడు మరియు వెన్నెముక, నరుముల శస్త్రచికిత్స వైద్య నిపుణులు, న్యూరో సర్జన్ డాక్టర్ షేక్ వలీబాబు పాల్గొని వైద్య సేవలు అందించారు. డాక్టర్ షేక్ వలీబాబు మాట్లాడుతూ ప్రతిరోజు 45 నిమిషాల నడక వలన మెదడుకు రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, తద్వారా అల్జీమర్స్, డిమెన్షియా, ఆందోళన, డిప్రెషన్ వంటి వ్యాధులు తగ్గి ఆలోచన శక్తి పెరుగుతుందని తెలిపారు. ప్రకాశం జిల్లా ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ వైద్య శిబిరంలో సుమారుగా 250 మందికి పైగా ఉచితంగా బీపీ, షుగర్, పాదాల నరాల స్పర్శ పరీక్ష, ఎముకల పట్టుత్వ సాంద్రత పరీక్ష, పల్స్ ఆక్సిమీటర్ పరీక్షలు ఉచితంగా చేశామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కొప్పోలు సామిత్ర పల్లవ్, జనరల్ మేనేజింగ్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్, మార్కెటింగ్ మేనేజింగ్ షేక్ కాసిం సైదా, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గోపి, అనిల్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారము. ఈరోజు ఆదివారంన శ్రీరామ్ హాస్పిటల్ తరపు నుంచి మేము రంగారాయుడు చెరువు మీద ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయుచున్నాము. నా పేరు డాక్టర్ షేక్ వలీబాబు. నేను మెదడు మరియు వెన్నుపూస శస్త్ర వైద్య నిపుణులు. మెదడుకు సంబంధించిన వెన్నుపూసకు సంబంధించిన అన్ని రకముల ఆపరేషన్లు మన శ్రీరామ్ హాస్పిటల్ నందు జరుగుతున్నవి. తలకు దెబ్బలు తగలటం లేదా మెదడులో ఏదైనా ట్యూమర్లు ఉండటం లేదా వెన్నుపూసలో డిస్కులు జారటం, వెన్నుపూస పక్కకి సడలించడం, దాన్ని స్క్రూలు బోల్ట్లు వేసి బిగించడం లాంటి ఆపరేషన్లు చాలా సాధారణంగా చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా మన శ్రీరామ్ ఆసుపత్రి వారు ఫస్ట్ గురువారం ప్రతి నెలలోనూ ఫస్ట్ గురువారం ఉచిత ఓపీ, దానికి తోడుగా ఉచితముగా రక్త పరీక్షలు మరియు ఎముకకు సంబంధించిన దృఢత్వానికి సంబంధించిన పరీక్షలు, ఊపిరితిత్తుకు సంబంధించిన పరీక్షలు ఫ్రీగా చేయుచున్నారు. అండ్ అంతేకాకుండా మన శ్రీరామ్ హాస్పిటల్ వారు ప్రతి మొదటి ఆదివారము రంగారాయుడు చెరువు మీద ఇక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి ఒంగోలు ప్రజానికానందరికీ ఉచితముగా రెగ్యులర్ చెకప్ చేయుచున్నారు. కావున అందరూ ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సంతనూతలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ చేపట్టిన రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని నిత్యావసర సరుకులను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిటి రాజ్యలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్ వంశీ, ఎంఆర్ఓ ఆదిలక్ష్మి, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ ఆడక స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు, మాజీ జడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు, అరికట్ల సుమతి, గ్రామ పార్టీ అధ్యక్షులు బొడ్డు శంకర్, చిట్టంశెట్టి శ్రీనివాసరావు, నార్ని మాధవి మరియు మండల నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రేషన్ షాపుల్లో ఇంతకుముందు వ్యాన్లు ఉన్న పద్ధతి తీసేసి ఇంతకుముందు మాదిరే రేషన్ షాపులో అన్ని సరుకులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రారంభించింది. మనం గమనిస్తే ఇంతకుముందు వ్యాన్లలో ఇచ్చినప్పుడు ఏదో 2-3 రోజులు అటు ఇటు తిరిగేసి అనుకున్న విధంగా ప్రజలకి సౌకర్యాలు కలగలేదు. అందుకని ఈసారి ఈ షాపులు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయము సాయంకాలము ప్రజలకి అందుబాటులో ఉండి ఎప్పుడంటే అప్పుడు ప్రజలు సరుకులు తీసుకునే దానికి వీలు పడుతూ ఉంటుంది. చాలామంది ఉదయం కూలీలకు వెళ్ళటం లేకుంటే ఎక్కడైనా వెళ్ళటం, సో వాళ్ళకి అనుకూలమైన టైంలో వచ్చి సరుకులు తీసుకునే దానికి ఈ కొత్త పద్ధతి ప్రజలకి బాగా అనుకూలంగా ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే కాకుండా పెద్దవాళ్ళు, వృద్ధులు, దాని తర్వాత హెల్త్ బాగాలేని వాళ్ళందరికీ షాప్ డీలర్సే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం ఆదేశించింది. అందుకని ఇటు అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా ఈ కొత్త పద్ధతి మళ్ళీ పెట్టారు. రాబోయే కాలంలో కూడా ఏదైనా చిన్న ఇబ్బందులు ఏదో ఉంటే దాన్ని సవరించుకుంటారు. ప్రజలకి కార్డ్ హోల్డర్లకి ఏ ఇబ్బంది లేకుండా ఈ కొత్త పద్ధతి నడుస్తూ ఉంటుంది. అధికారులు మేము కూడా రేషన్ డీలర్లు కరెక్ట్గా ఈ పద్ధతులను పాటించే విధంగా మేము పైనుంచి చూస్తూ ఉంటాము. ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఏదైనా తప్పుదారులు పడితే అధికారులు మేమందరం చర్యలు కూడా తీసుకొని ప్రజలకి మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.
సంతనూతలపాడు మండల కేంద్రం చెన్నకేశవ స్వామి గుడి ఆవరణం యందు వెంకటరమణ హాస్పిటల్ ఒంగోలు ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని డాక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎం హరిబాబు, బాపట్ల పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ తన్నీరు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మెడికల్ క్యాంపు నందు 150 మంది రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒంగోలు వెంకటరమణ హాస్పిటల్ వారు ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రోగులకు ఉచితంగా వైద్య సేవ సహకారాలను అందిస్తూ రోగులకు ఇంటి వద్దే వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నెలకు 4 క్యాంపులను ఏర్పాటు చేస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సహాయాన్ని అందిస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నామని అన్నారు. ప్రజల వద్దే హాస్పిటల్ వైద్య సేవలు రావడం హర్షణీయమని వెంకటరమణ నర్సింగ్ హోం హాస్పిటల్ యాజమాన్యాన్ని గ్రామ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు హరిబాబు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గుండె వైద్య నిపుణులు డాక్టర్ వేదవ్యాస్, జనరల్ మెడిసిన్ డాక్టర్ సుధాకర్, ఫస్ట్ ఎయిడ్ కమ్యూనిటీ పారామెడికల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరేటి నరసింహారావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు శంకర్, మాజీ ప్రెసిడెంట్ అంకారావు, తెలుగు యువత అధ్యక్షుడు సురేష్, హాస్పిటల్ మేనేజర్ అహ్మద్, ఏకో టెక్నీషియన్ రాజేశ్వరి, సుశాంత్, పిఆర్ఓలు సూర్యప్రకాష్, సుగుణరావు, నర్సింగ్ స్టాఫ్ కళ్యాణ్, జెర్సీ మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ మా వెంకటరమణ హాస్పిటల్ తరపున సంతనూతలపాడులో ఉచిత మెగా క్యాంపు జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా మిత్రులందరూ కూడా వారి సహకారంతో ఇక్కడ ఈ క్యాంపు జరపటం జరుగుతుంది. ఇదేంటంటే ఈ క్యాంపు ఎందుకు మేము చేస్తున్నామంటే చాలామంది పేదవారు కూడా ఈ ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవడానికి వాళ్ళకి తెలియక అటు ఇటు తిరగడం, ఎక్కడికో దూర ప్రదేశాలకు వెళ్ళడం ట్రీట్మెంట్ కోసం జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ దగ్గరలోనే మా హాస్పిటల్లో అయితే ఇప్పుడు దగ్గర 25 సంవత్సరాలు 20 ఇయర్స్ నుంచి కూడా ఈ ఆరోగ్యశ్రీ రన్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీ ఉంది. అందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకోవాలని ఆశతోటి మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ చేయటం జరుగుతుంది. మీకు అందరికి కూడా ప్రతిరోజు ఆరోగ్యశ్రీ అవైలబిలిటీ ఉంటుంది. అక్కడికి వచ్చి కార్డు ద్వారా ఓపీ రాయించుకొని అన్ని సేవలు కూడా దాని ద్వారా అందుకునే అవకాశం ఉంటుంది. 100కి 90 పాళ్ళు జబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్నీ కవర్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంది అక్కడ హాస్పిటల్లో, కార్డియాలజీ కానీ, తర్వాత న్యూరాలజీ కానీ, గ్యాస్ట్రెంటరాలజీ కానీ, అవన్నీ కూడా ఆ సేవలు మీరు అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మీరు ఇక్కడ ఉండే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వారి ద్వారా అక్కడికి పంపించినా కూడా మేము చూసుకొని వాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పంపిస్తామని చెప్పి కూడా చెప్పుకుంటూ అన్ని సేవలు ఉన్నాయి. అందరూ ల్యాబ్ కానీ, ఆపరేషన్స్ కానీ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అందరూ ఉపయోగించుకుంటారనే ఆశతోనే ఇక్కడికి వచ్చి చేయటం జరుగుతుంది. మెగా వైద్య శిబిరం ఇక్కడ ఈరోజు మాత్రం న్యూరాలజీకి సంబంధించిందని, కార్డియాలజీకి సంబంధించింది ఈ 2 చేస్తున్నామండి. ఇంకా కూడా రావాల్సింది ఈరోజు రాలేకపోయారు. ఇట్లాంటివి ప్రతి 2-3 వారాలకు ఒకసారి చేస్తూ ప్రతి మండలంలో కూడా చేస్తూ ఉన్నాము. అట్లా ముందుకెళ్తామని కూడా చెప్తున్నాం. మరి ఈరోజు మా మండలంలో, అది కూడా ముఖ్యంగా మా గ్రామంలో వెంకటరమణ నర్సింగ్ హోమ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి
అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలో ఎవరైతే సద్వినియోగం చేసుకోలేకనో లేదా దాంట్లో లేనటువంటి డిసీజులు కానీ లేదా హాస్పిటల్ దాకా పోలేని పరిస్థితులు ఉన్నోళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికే డాక్టర్లు వచ్చేసి ఈ విధంగా క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా అభినందించాల్సిన విషయం. మరి వారి తరపున ఇక్కడికి వచ్చేసి జనరల్ ఫిజిషియను మరి న్యూరాలజిస్టు కార్డియాలజిస్టు వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అద్దినేని హరిబాబు గారు, మరి సురేష్ గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ పిఎంపీ డాక్టర్ నరసింహరావు గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. మరి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ పేషెంట్లందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ అండి. నా పేరు కరేటి నరసింహారావు, ఫస్ట్ ఎయిడ్ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే ప్రజల్లో ఎక్కువగా ఖర్చుకు గురయ్యేటువంటిది న్యూరాలజీ ఒకటి, కార్డియాలజీ ఒకటి. ఈ రెండు విభాగాలను ప్రజల వద్దకే తీసుకువచ్చి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ప్రజల దగ్గరే పరిష్కరించి వాళ్ళని ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేసే ఒక మంచి గుణం ఉన్నటువంటి హాస్పిటల్ వెంకటరమణ హాస్పిటల్. వాళ్ళు సంవత్సరానికి వచ్చి చాలా క్యాంప్స్, ప్రతి నెలలో క్యాంప్స్ చేస్తూనే ఉంటారు. అలాంటిది ఈరోజు ఇక్కడ క్యాంప్ చేసి స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ వైద్యులను కూడా అందరూ ఇన్వాల్వ్ చేసి ప్రజలు ముఖ్యంగా దీని మీద మోటివేట్ చేసి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నటువంటి ముఖ్యంగా మా డాక్టర్ సీతారాం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా ప్రజల తరపున, మా గ్రామం తరపున, మా గ్రామీణ వైద్యుల తరపున కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ప్రతి నెలలో మాకు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందులోనూ ముఖ్యంగా కార్డియాలజీకి చాలా ఖర్చు అయినటువంటిది న్యూరాలజీ, వాటిని ఉచితంగా అందిస్తున్నటువంటి డాక్టర్ గారికి, ప్రత్యేకమైనటువంటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. ఒంగోలులో రేషన్ సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూర్. ఒంగోలు రంగరాయుడు చెరువు వాకింగ్ ట్రాక్ వద్ద శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. సంతనూతలపాడులో పౌర సరఫరాల శాఖ రేషన్ షాపులను ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. బంధుమిత్రుల మధ్య అట్టహాసంగా ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు కుమారుని జన్మదిన వేడుకలు. వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో సంతనూతలపాడులో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు.